అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం, వాక్యదానం చేసుకునే అవకాశం దయచేసి ప్రభుకు వందనాలు. కూడొచ్చే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ముందుగా మన్నించండి. మరి వీడియోస్ అప్లోడింగ్ కొంచెం లేట్గా అవుతుంది. బట్ దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలైన ప్రభా, ఈ ఆదివారం రోజున ఈ విధంగానైనా తండ్రి చిన్న మందగా కూడుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు. ఆది నుంచి అంతవరకు మీరే తోడు సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా ఇచ్చిన పరిచయం ముందుకు తీసుకెళ్తున్నాను. మీకే వందనాలు తెలుపుకుంటూ ఈ పాటి వారం తండ్రి ప్రభా నాయన ఈ విధంగా నడిపిస్తున్నందుకు, నిలబెడుతున్నందుకు నాయన తండ్రి అన్ని అడ్డంకాల నుంచి నాయన తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించి నిలబెడుతున్నాం. మీకే వందనాలు తెలుపుకుంటూ నాయన మీకే మహిమగా తరచలు చూడు చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నిలబెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మరి చిన్న పాట పాడుకుని మనం ముందుకెళ్దామండి. వాక్యదానం చేసుకునే ముందు పాట పాడుకున్నాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి నిలిగే నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధింపగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు, ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము, నా మనసు తీర నిన్ను పొగిడి పాడెద దేవా. నీ దయలో నీ కృపలో దాచితివి కతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా ఎడల నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తితో నొక్కుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమ, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. హల్లెలూయా హల్లెలూయా.
చిన్న వాక్యతనం చేసుకుందామండి. మార్కు 8:31-33 వచనాలు. జీసస్ ప్రిడిక్ట్స్ హిస్ డెత్. మార్క్ 8:31-33 వచనాలు. మార్క్ 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. ఆమెన్, ఆమెన్. సో ఇక్కడ యేసు ప్రభు మరి శిష్యులకు చెప్తున్నాడు, మరి ఆయన పెద్దల చేత పట్టబడి మరి శిలువ మరణం పొందుతారని చెప్పి మరి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది, మరి మనం వాగ్దానం చేస్తున్నాం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి, పెద్దల చేత, శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుడు అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. సో మనుష్య కుమారుడు పట్టబడిన తర్వాత అనేక హింసలు పొంది పట్టబడిన తర్వాత పెద్దల చేతను మన ప్రధాన శాస్త్ర ఉపేక్షించి చంపబడతారంట. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఆయన ఆ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. సో అప్పుడు ఏమంటాడంటే, పేతురుని గద్దిస్తాడు. పేతురులో చేపెట్టుకోగానే దేవుడు చేతిలో గద్దిస్తాడు. అందుకు శిష్యుల వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పోము, నా వెనక్కి వెళ్ళిపో సాతాను, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించను. సో అప్పుడు పేతురుని గద్దిస్తాను, నువ్వు మనుషుల సంగతులని నువ్వు ధ్యానిస్తున్నావు తప్ప దేవుని సంగతులను ధ్యానించట్లేదని చెప్పి గద్దించి వెనక్కి పొమ్మ సాతానా అని చెప్పి. ఎందుకు ఈ మాటలని అనాల్సి వచ్చిందంటే, ప్రభు తండ్రి తన కుమారుని భూలోకములు పంపి మన పాపని విముక్తి కలగాలంటే యేసు ప్రభు శిలువలో మరణం పొంది తిరిగి 3వ దినం లెగుస్తారని చెప్పి మరి శిష్యులకి చెప్పారు. ఎట్లా అంటే, ఇట్లా నన్ను మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత ఉపేక్షింపబడి ప్రధానులు శాస్త్రులు ఉపేక్షింప చంపబడి 3వ దినం తిరిగి లేస్తారని చెప్పినప్పుడు, అట్లా సాగించినప్పుడు ఆయన మాట భయంగా చెప్పినప్పుడు పేతురునికి చేయబట్టుకున్నాడు. ఇట్లా భయపడి చేతి పట్టుకొని తిరిగి మనుషులకు తిరిగి, సాతానా, వెనక్కిపోము, నువ్వు మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులు మనస్కరించట్లేదని పేతురుని గద్దించాడు. అప్పుడు పేతురుని గద్దిస్తాడు, నువ్వు మనుషుల సంగతులే మనస్కరించినావు, దేవుని సంగతులు అంటే దేవుడు ఆలోచనలు ప్రకారంగా మరి ముందుకెళ్ళట్లేదు, నువ్వు మనుషుల ఆలోచన ప్రకారంగా ముందుకెళ్తున్నావు అని చెప్పి సాతాన్ని గద్దిస్తాడు. అంటే పేతురుని గద్దిస్తాడు యేసుప్రభు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ వచనాల నుంచి మనం ఏం ధ్యానించుకోవాలంటే, చాలాసార్లు మనము మనుషుల ఆలోచన ప్రకారంగా మనము డిసిషన్స్ తీసుకుని ముందుకెళ్తాం కానీ మరి దేవుడు ఆలోచన ప్రకారంగా మనకి వెళ్ళినప్పుడు మనల్ని మనం గద్దించుకోవాలి. ఏంటంటే మనలో కూడా సాతానాలు, ఎందుకంటే యూదాలో సాతాన ఆలోచన వచ్చింది. యేసుప్రభుతో మరి కూర్చుని బల్లలో పాల్గొన్న యూదాకే సాతాన ఆలోచన వచ్చిందంటే యేసుప్రభుని పట్టించాలని చెప్పి. పట్టించిన తర్వాత ఏమైంది? ఎందుకంటే ఆయన మనిషిలాగా ఆలోచించాడు, డబ్బు గురించి ఆశపడ్డాడు, మనిషిలాగా ఆలోచించాడు. తర్వాత ఎంతో బాధపడి తర్వాత ఊరేసుకుని చనిపోతాడు యూదా. మనకు తెలుసు ఆ వచనాలు. అదేవిధంగా మనము దేవుని ఆలోచనలకి అనుకూలంగా ముందుకెళ్ళకుండా మన ఆలోచనలకు అనుకూలంగా ముందుకెళ్తే కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అంటే మనల్ని మనం గద్దించుకోవాలి. అంటే మనలో సాతాను వస్తే, సాతానా, వెనక్కి పో అంటే ఈ వచనాలు మనం ధ్యానించాలి. ఆ టైంలో ఈ వచనాలు ధ్యానించుకుంటే మనలో ఉన్న సాతానాలోచనలు పోయి దేవుడి చిత్తానుసారంగా ముందుకెళ్తున్నాం లేదా అని ఆలోచించుకొని ముందుకెళ్తాము. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. అదేవిధంగా మనం శాంతి సమాధానాలు కలిగి ముందుకెళ్ళగలుగుతాం. సో అదేవిధంగా మన జీవితంలో ఎన్నోసార్లు కూడా మనం డెసిషన్స్ తీసుకోవడం మనకు అనుకూలంగా, అంటే మన పేరెంట్స్ చెప్పో, చుట్టాలో, వాళ్ళు వీళ్ళు అది తీసుకోరు, ఇది తీసుకోరు, అది కొంటారు, వాళ్ళు కొనమని చెప్తారు, కొనేస్తాము. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మనము అది సరిగ్గా కట్టలేక, ఇది చేయలేక మళ్ళీ ఇబ్బందులు పడి మనము ఎన్నో ఇబ్బందులు పడితే మళ్ళీ తర్వాత ఎందుకు తీసుకున్నాం అది ఇదని అనుకుంటాం. సో అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా, అంటే దేవుడు మరి ఏ విధంగా అయితే మనకి ఆలోచనలు చెప్పి ముందుకు నడిపిస్తున్నారో ఆ విధంగా మనం ముందుకు సాగితే మనకు అన్ని దేవుడికి మహిమకరంగా జరుగుతాయని చెప్పి ఆశించాలి. అదేవిధంగా దేవుడు మనకు తోడే ఎప్పుడు ఉంటాడండి. మనమే
మనల్ని మనం గద్దించుకోవాలి. మనల్ని ఎవరైనా ఏమనంటే వాళ్ళని గద్దించి మన దేవుడికి విరుద్ధంగా ఇచ్చే కార్యాలన్నింటి కూడా మనం గద్దించి ముందుకు సాగి మనం దేవునికి మహిమపరిస్తే మనకి అప్పుడు కూడా శాంతి కలుగుతుంది. మనం నమ్మాలి. గద్దించుకోవాలి. మనకు సాతానాలు చూసి అయ్యో ప్రార్థన చేసుకోవాలి, ప్రభు నాయన నాకు సాతానాలు చూసి తీసేయండి, ప్రభు నాయన ఈ వాక్యదానం చేసుకుని ముందుకెళ్తే మనకి ఎప్పుడు కూడా శాంతి సంబంధం కలుగుతున్నాయని నమ్మాలి, విశ్వసించి ముందుకెళ్ళాలి. సో అందుకే ఇక్కడ ఏమైందంటే మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు చెప్పిన తర్వాత మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది, యేసు ప్రభు మరణం పొందడం కన్నా కాకుండా అలాంటి ఆలోచనలు విని మనము పేతురు భయపడి సాతానాలోచన రాగానే గద్దించారు యేసుప్రభు. అలాగా మనతో తోడుపాటు ఉన్న అలా కూడా సాతానాలోచన వాళ్ళని గద్దించి అలా కూడా యేసు ప్రేమతో ముందుకు అన్ని మంచి మాటలు చెప్పి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ చిన్న వచనాలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మాతని మనం మిగిలిన వందనాస్తుతులు స్తోత్రాలని ఆదివారం రోజు ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం మీకే ఉందని మరి మార్క్ 8:31 నుంచి 33 వచనాలు ధ్యానించుకున్నంతని వచనాల నుంచి ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం తెచ్చేస్తున్నాం. మీకే వందనంతని ఆది నుంచి అంతవరకు మీరు తోడు మీకు వందనంతని మీరు పట్టబడిన తర్వాత నేను తండ్రి ప్రభా నేను 3 దినం లెగుస్తా మరి తిరిగి పునరుద్ధానం లెగుస్తానని చెప్పారు. విషయం మీకే వందనంతని మరి పేతురు గద్దించారు, సాతాను నా వెనక్కి పోమని అదేవిధంగా మేము మా తోడు వారిని ఆనందంలో గద్దించి ముందుకు సాగే కృపంచ కోరుకుంటూ ఈ వచనాల నుంచి నాయన తండ్రి ప్రభా మీకు మహిమకరంగా మా జీవితాలు మలుచుకునే కృపంచ కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.